మేము ఒక్కరమే రావడం లేదు. మీకు ఈపీఎఫ్ అన్ని ఇయర్ నుంచి కట్ చేస్తున్నారు. ఈపీఎఫ్ కూడా ఇవ్వడం లేదు. ఈపీఎఫ్ లేకపోతే మా కొంచెము ఏదో దాచిపెట్టుకునేది మేము అది కూడా ఇది చేస్తున్నారు. ఎక్కడైతే మాకు ఎగ్జామ్స్ ఉన్నాయో అవన్నీ ఇంటీరియర్గా ఉన్నాయి, పక్కన కూడా ఉన్నాయి, చాలా లోపలికి ఉన్నాయి, శ్మశానాల్లో ఉంటున్నాయి. అవన్నీ అక్కడ మీరు 8 o'clock ఎఫ్ఆర్ఎస్ పెట్టి 8 o'clock ఎఫ్ఆర్ఎస్ పెట్టేది ఇంకా ఎఫ్ఆర్ఎస్ 8 o'clock చేయడానికి కూడా 5,000 మేము ఈ దగ్గర చేస్తే మా ఫైనాన్స్ కూడా చాలా పడిపోతున్నాము. అసలు ఏమి కుటుంబాలకు తిండి పెట్టుకోవడం పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. నాకు ఏదో ఒకటి చేయండి సార్, చాలా నష్టపోతున్నాం. మీరు 8 o'clock ఎఫ్ఆర్ఎస్ చేయాలి. 8 నెలల నుంచి అట్లా 5,000 ఓకే 15,000 11,000 వస్తుంది సార్. చూడండి దయచేసి మాకు కొంచెమన్నా సహాయం చేయండి అనుకుంటే దాన్ని 10,000కి తగ్గించి 5,000 కట్ చేయడం ఎంతవరకు న్యాయం సార్? దయచేసి చూడండి. మీకు తగ్గించినటువంటి ఆయుష్మాన్ ఆరోగ్య చివరనే అది కూడా కంప్లీట్ అవ్వలేదు, చాలా వరకు కంప్లీట్ కాలేదు సార్. మా కర్నూలు డిస్ట్రిక్ట్లోనే మ్యాక్సిమం అంటే 20-30 కంప్లీట్ అయ్యాయి. దాంట్లో కూడా వాటర్ ఫెసిలిటీ లేదు, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ లేదు, ఊరికి దూరంగా ఉన్నాయి. వాటిలోనే మేము ఉండలేకుండా ఉన్నాం. ఒక రేడియస్లో ఉంటాం, ఖచ్చితంగా ఉండమని అంటే రేడియస్లో ఉంటాం. ఆ బిల్డింగ్స్లో ఎవరు లోపలికి వచ్చి సార్ పెద్ద పెద్ద భవన్స్లో ఉన్నారు, పెద్ద పెద్ద విలేజెస్లోనే మీకు అట్లీస్ట్ ఒక ముంబై హైదరాబాద్ లాంటి చోట్లనే ఒక అమ్మాయికి ఒక రక్షణ లేకుండా ఉంటుంది. అటువంటి అక్కడికి వచ్చిన తర్వాత విలేజ్ పీపుల్ ఎలా ఉంటారో కొంచెం అర్థం చేసుకోండి. తాగిన వాళ్ళు తిరుగుతున్నారు, అప్పుడు వచ్చి ట్రీట్మెంట్ అడుగుతున్నారు. 6 or 7 తాగిన వాళ్ళు వచ్చి అంటే ఆశాలు ఏమేమి అందరూ వెళ్ళిపోతారు సార్. అక్కడ ఉండాలి అంటే ఇంకా చాలా ఇబ్బంది. ఎవరైనా ఏదైనా జరిగితే కూడా దిక్కులేని పరిస్థితిలో ఉన్నాం. ఏదైనా జరగకముందే చూస్తే బాగుంటుంది సార్. ఏదో జరిగిన తర్వాత వీసాలు పెట్టి ఎవరైనా దిగినా ఏం లాభం ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. చాలా ఇబ్బందులు పడుతున్నాం. వెంటనే అమౌంట్ కట్ చేసుకుంటే ఫైనాన్షియల్గా ఇంకా దిగజారిపోతున్నాం. ప్లీజ్ సార్ దయచేసి అర్థం చేసుకోండి. అవి న్యాయమైన కోరికలు ఏమి అవిలో కోరికలు కొంచెం కోరికలు మా హక్కునే అనుకుంటున్నాం. ఏమైతే మీ దాంట్లో మా ఈఎస్ఓకి ఏవైతే రెగ్యులరైజ్ చేస్తున్నారు ఎట్లా చేయాలి ఏంటి చేసి దాంట్లో ఎట్లా పాలసీ అమలు చేయండి. దాంట్లో చూడండి సార్ 10,000 మందికి ఇంత ఇది చేస్తున్నా ఏం చేయడం లేదు. ఏం చేస్తున్నాం మా హక్కులను సార్ మేము గత 11 రోజులకి ఇస్తున్నాము. కారణం ఏంటంటే మా సమస్యలు పరిష్కరిస్తారని మేము ఆడపిల్లలందరూ పెట్టాము సార్. కానీ దానికి అనుగుణంగా 15,000లో 11,000 7,000 ఇస్తున్నారని మేము అనుకుంటే మళ్ళీ 5,000 మీరు హెడ్ క్వార్టర్స్ స్టేకి పెడుతున్నారు. అది ఎంతవరకు న్యాయంగా మేము అనుకుంటున్నాం సార్. ఏ విధంగా ఆడపిల్లలు అక్కడ స్టే చేయగలుగుతారు? ఒక సెక్యూరిటీ లేదు, ఒక సేఫ్టీ లేదు. అక్కడ ఉన్న వాళ్ళని కూడా సబ్సిడీస్ చాలా మామూలు కాకుండా ఉంటాయి. ఆశాస్ మామూలుగా సాయంత్రం వరకు ఉండమంటే ఉంటారు, కానీ రాత్రి కూడా ఉండమని వాళ్ళు ఎవరు ఉండరు సార్. మాకు సహాయం చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. మాకు నష్టం దయచేసి గుర్తించండి. ముఖ్యంగా మేము ఆడపిల్లల అనే విషయం గుర్తించండి. ఎందుకంటే జనాభా ఆడపిల్లలు ఉన్నారు సార్ ఈ సిహెచ్ఓ క్యాడర్లో. మా సమస్యలను గురించి ఈ 5,000 విషయాన్ని పాలసీ చేయాలని మాకు అమలు చేస్తూ ఏదైతే ఎన్ఆర్ఎస్లో 187 క్యాడర్స్ 20% హైక్ ఇచ్చారో అది మాకు అలా ఇంప్లిమెంట్ చేయమని సగౌరవంగా అడుగుతున్నాము. మీ ఇంప్లిమెంట్స్ కూడా ఎన్ఆర్ఎస్ అమలు అవుతున్నాయి సార్. అది కూడా దయచేసి మాకు సగౌరవంగా